తమిళనాడు ఇవాళ కర్ణాటకలో గవర్నర్ ట్విస్ట్ నెలకొంది. దీంతో కర్ణాటక రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు ఊపందుకున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం పదవికి నేడు సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నారనే వార్తల వేళ గవర్నర్ గెహ్లాట్ అందుబాటులో లేనట్లుగా తెలుస్తోంది. రాజీనామా సమర్పించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం అపాయింట్మెంట్ కోరినట్లుగా సమాచారం. ఈ క్రమంలో గవర్నర్ కుటుంబం ముంబైకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన తిరుగు ప్రయాణానికి సంబంధించి విమాన టికెట్ కూడా ఇంకా బుక్ చేయలేదని తెలుస్తోంది. దీంతో నాయకత్వ మార్పు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు నెలకొన్నాయి. ఇక మరోవైపు గవర్నర్ అందుబాటులో లేనప్పటికీ సిద్ధరామయ్య రాజీనామా ప్రక్రియ కొనసాగుతుందని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాజీనామాను గవర్నర్ కార్యాలయంలో సమర్పిస్తారని వెల్లడించాయి. సీఎం పదవి నుంచి వాయిదాలుగునున్న సిద్ధరామయ్యకు కాంగ్రెస్ రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఎంపీగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధరామయ్య ఆసక్తి చూపడం లేదని సమాచారం. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లకుండా మరో 2 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగానే కొనసాగాలని ఆయన నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నేడు సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. మంత్రులకు సిద్ధరామయ్య అల్పాహారం ఇస్తున్నారు. సీఎం హోదాలో కేబినెట్ సహచరులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో నిర్ణయం వెల్లడించనున్నారు. ఈ సమావేశంలో రాజీనామా చేస్తారంటూ కూడా తెలుస్తోంది. మరోవైపు ఇవాళ రాత్రి ఢిల్లీకి సిద్ధరామయ్య వెళ్లనున్నారు. రేపు సోనియా రాహుల్ గాంధీతో భేటీ అవుతారు. తన వర్గానికి పీసీసీతో పాటు కీలక మంత్రి పదవులు కోరే ఛాన్స్ ఉంది. రేపు కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ జరగనుంది. శనివారం లేదా ఆదివారం సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. మనం చూస్తున్నాం ఏదైతే మొన్న తమిళనాడు రాజకీయాల్లో కూడా గవర్నర్ అందుబాటులో లేకపోవడం, విజయ్ ముందుకెళ్ళడం, తర్వాత మళ్ళీ వెనకడం అని చూసాం. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ మనకి కర్ణాటకలో కూడా కనిపిస్తోంది. కర్ణాటకలో ఈ రోజు గవర్నర్కి తన రాజీనామా పత్రాన్ని సమర్పించబోతున్నారు. తర్వాత డీకే శివకుమార్ 30వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని. కానీ ఇప్పుడు గవర్నర్ అపాయింట్మెంట్ కోరినప్పటికీ కూడా సిద్ధరామయ్య ఆ విషయానికి సంబంధించి క్లారిటీ లేదు. ఎందుకంటే గవర్నర్ అందుబాటులో లేరని విషయం అర్థమవుతోంది. కాబట్టి రాజీనామా ఏమైనా లేట్ అవుతుందా అంటే, కానీ సీఎం కార్యాలయం మాత్రం ఒకటే చెప్తోంది, ఆల్రెడీ సీఎం రాజీనామా అనేది గవర్నర్ కార్యాలయానికి పంపించడం జరిగింది, ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది అనేది. ఈరోజు కేబినెట్ మంత్రులతో సీఎం సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. మంత్రులతో మాట్లాడుతున్నారు. ఇటుపక్క ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంటే మరొక పక్క డీకే శివకుమార్ సీఎం అంటూ కూడా క్యాడర్ ఏదైతే ఉందో, ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో, నేతలు ఎవరైతే ఉన్నారో వారు సంబరాలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏం జరగబోతోంది ఏంటి? ఒకవేళ గవర్నర్ లేరు కాబట్టి ఆలస్యమయ్యే అవకాశం ఏదైనా ఉందా, లేదంటే కనుక ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తారా? సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా ఏర్పాట్లు రెండు కూడా సర్వేగంగా జరుగుతున్నాయనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, తమిళనాడు పాలిటిక్స్ లో చూసాం. గవర్నర్ ఉన్నారు లేరు, లేదంటే కనుక గవర్నర్ సంబంధించినటువంటి అంశం సంబంధించి ఇప్పుడు కర్ణాటకలో కూడా గవర్నర్ అందుబాటులో లేరు కాబట్టి సిద్ధరామయ్య రాజీనామా అనేది లేట్ అవుతుందా, లేదంటే కనుక ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుందా అనేది ఒక ఉత్కంఠభరిత వాతావరణం కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి రామాజనాయుడు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ రామాజనాయుడు మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. రామాజనాయుడు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రమేష్లు ఏ విధంగా చూడొచ్చు? ఇదేమైనా ఆలస్యమయ్యే అవకాశం ఉందా, లేదంటే కనుక ఇప్పటికే గవర్నర్ ఆఫీస్ కి రాజీనామా పత్రం సమర్పించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాసెస్ ఏమైనా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? అదే ఇప్పుడు కర్ణాటకలో ప్రస్తుతం రాజకీయం సందిగ్ధంలో ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రధానంగా కర్ణాటక రాజకీయము ఉత్కంఠంగా మారింది. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు ఊపందుకుంటున్నటువంటి నేపథ్యంలోనే సీఎం పదవికి నేడు సిద్ధరామయ్య రాజీనామా చేస్తారు అని చెప్పేసి మరి వస్తున్నటువంటి ఈ వార్తల నేపథ్యంలో గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో రాజకీయము మరింత టెన్షన్ కి గురవుతుంది. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారము ఉన్నప్పటికీ కూడా గవర్నరు వ్యక్తిగత అవసరాల నిమిత్తము ముంబైకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే
మరి నిజంగానే ఆయన గవర్నరు అత్యవసర పరిస్థితుల్లో ముంబైకి వెళ్ళారా అనేది మరి ఇంకా సమాచారం రావాల్సి ఉంది. గత ఆ, 2.5 సంవత్సరాల పదవీ కాలము అంటే పూర్తి కావడంతోనే ఈ మధ్య కాలంలో మరి సీఎం మార్పు తథ్యము అని చెప్పేసి మరి అధినాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా కర్ణాటక రాజకీయాలకి సంబంధించి మరి క్లియరెన్స్ ఇవ్వడంతోనే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయము సిద్ధరామయ్య రాజీనామా మరి చేసే అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. అయితే గవర్నరు అపాయింట్మెంట్ తర్వాతనే మరి కొత్త సీఎం ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది మరి తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి సీఎం పదవి నుంచి సిద్ధరామయ్య మరి వైదొలిగితే కాంగ్రెస్ మరి రాజ్యసభ సీటు ఆయనకి ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఎంపీ బాధ్యతలు చేపట్టేందుకు కూడా సిద్ధరామయ్య ఆసక్తి చూపడం లేదు అనేది ఉంది. అయితే సిద్ధరామయ్యని ఏ రకంగా మరి ఆయనకి నచ్చజెప్తారు, మరి ఆయన బయటికి వచ్చిన తర్వాత ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద ప్రస్తుతం కర్ణాటక రాజకీయాలతో పాటు పలు రాష్ట్రాల్లో కూడా మరి చర్చానిశమైంది. ఆశ. రైట్ రామాజనాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఏదైతే కర్ణాటక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ఒక ఆసక్తికర దృశ్యం, ఆ స్క్రీన్ లో మనం దానికి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా. సిద్ధరామయ్య రాజీనామా తర్వాత డీకే శివకుమార్ సిద్ధరామయ్య కాళ్ళు మొక్కుతూ ఆశీర్వాదం తీసుకున్నారు. అంటే ఈ 2.5 years ఏదైతే ఇప్పటి వరకు పదవీకాలంలో సీఎం గా ఉన్నారో ఇప్పుడు రాజీనామా చేస్తున్నానని చెప్పి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో అనౌన్స్ చేసిన తర్వాత డీకే శివకుమార్ సిద్ధరామయ్య కాళ్ళు మొక్కుతూ ఆశీర్వాదం తీసుకున్నటువంటి విజువల్ మనం ఇప్పుడు ఎక్స్క్లూజివ్ గా ఐ న్యూస్ స్క్రీన్ లో చూస్తున్నాం.